హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో సండే వస్తే చాలు ఫిష్ ఫ్రై అండ్ చికెన్ అని ఏవేవో చేస్తూ ఉంటాం కదా. అండ్ ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై, ఫిష్ పులుసు అండ్ రైస్ చారు చేశాను. సో టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈరోజైతే నేను ఫిష్ ఫ్రై ఎలా చేస్తే క్రిస్పీ అండ్ టేస్టీగా వస్తుందో ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అయితే తీసుకోవాలి. దానికి రుచికి తగినంత పసుపు, కారం అండ్ మసాలా, నేనైతే ఇంట్లో చేసిన మసాలా చేస్తున్నాను. తర్వాత ఒక స్పూన్ బియ్యం పిండి, తర్వాత దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వీడియోలో చూపించే విధంగా చక్కగా కలుపుకోవాలి. అండ్ నిమ్మకాయ రసం కూడా 2-3 డ్రాప్స్ వేయడం వల్ల మనకి ఫిష్ అనేది మంచిగా ఫ్లేవర్ అండ్ స్మూత్నెస్ వస్తుంది. సో తర్వాత ప్యాన్ అయితే పెట్టుకొని చక్కగా వేడైన తర్వాత బ్రెత్ సాయంతో ఆయిల్ స్ప్రెడ్ అయ్యేటట్టు చూసుకోవాలి. ఇంకా అంతే, మనం ఆ ఆయిల్లో ఏవైతే పీసెస్ ఉన్నాయో అవన్నీ చక్కగా వేయించుకోవడమే. ఒక టిప్ చెప్పాలి అనుకుంటున్నాను, మనం హై ఫ్లేమ్లో ఎప్పుడూ టోస్ట్ చేయకూడదు, లో ఫ్లేమ్లో చేయాలి. ఇంకా క్యాప్ పెట్టేసుకొని మనం లో ఫ్లేమ్లో చక్కగా వేయించుకోవాలి. మధ్య మధ్యలో వీడియోలో చూపించే విధంగా ఈ విధంగా తిప్పుకోవాలి. జాగ్రత్తగా తిప్పాలి, పీసెస్ విరిగిపోకుండా జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.